హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాయను చూసి కన్నీళ్లు పెట్టుకున్న కావ్య. ఇదంతా అలా జరిగింది, మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా యాక్సిడెంట్ అయిన మాయని హాస్పిటల్లో జాయిన్ చేపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అప్పు, కావ్య. తన సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది అని డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంతలో అప్పు అక్క, ఆ మాయకి దేవుడు ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేశాడు, తను చేసిన తప్పులకి తన కరెక్ట్ గానే శిక్ష పడింది అని అప్పు అంటుంది. శిక్ష పడింది తనకు కాదే, నాకు. ఇంట్లో ఉన్న మాయతో మా ఆయనకి మా అత్త రేపే పెళ్లి పెట్టింది. ఇంతలో ఈ మాయ లేచి నిజం చెప్తే తప్పని ఆ పెళ్లిని ఆపలేను. ఆ మాయ నుంచి మాయని ఎలా కాపాడుకోవాలో ఏమో అని కావ్య ఏడుస్తూ ఉంటుంది. అప్పు, ఆ దేవుడు నాకు అడగడుగునా శిక్ష విధిస్తూనే ఉన్నాడు, శిక్ష పడింది నాకే అని కావ్య ఏడుస్తూ ఉంటుంది. కావ్య బాధ చూసి అప్పు కూడా బాధపడుతూ ఉంటుంది. ఇందో అక్కడికి డాక్టర్ వస్తుంది. డాక్టర్ చూసిన కావ్య, డాక్టర్ తనకి ఎలా ఉందని అడుగుతుంది. సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గానే ఉందమ్మా, అబ్జర్వేషన్ లో పెట్టాలి, 24 hours గడిస్తే కానీ నేనేం చెప్పలేను అని డాక్టర్ అంటుంది. ఆ మాటలు విని కావ్య అయితే చాలా బాధపడుతుంది. మాయ దగ్గరికి వెళ్లి మాయను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. దేవుడికి దండం పెట్టుకుంటుంది. దేవుడా, మాయకి త్వరగా నయం కావాలి అని కోరుకుంటుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.